ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. కుంభరాశి వారికి నవంబర్ 14, 17, 16, 17, 18 తేదీల్లో జరిగేదిదే. కుంభరాశివారు చాలా అదృష్టవంతులు. నవంబర్ నెల ఈ తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కుంభరాశివారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరమైపోతారు కూడా. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కుంభరాశివారికి శని అధిపతి కాబట్టి రాబోయే 5 రోజులలో అదృష్టం కలిసి వస్తుంది. ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. కుంభరాశివారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరినీ మోసం చెయ్యరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. కుంభరాశివారికి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశివారికి చెందుతాయి. వీరు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు వారి కల నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలొస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లొస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు. కుంభరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. ఈ 5 రోజులు హనుమంతుని అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటివరకు ఎన్నో దుష్టశక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు. మీపైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా తోడుగా ఉన్నాడు. ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయని కొట్టి 21 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగుండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన డబ్బొస్తుంది. ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో మీరు స్వీయ అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడతారు. మీ నమ్మకాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఇది చాలా మంచి సమయం. ఇతరుల సహకారంతో మీరు ధనలాభాన్ని పొందే అవకాశముంది. వ్యాపార భాగస్వామ్యాలు లేదా సహకారాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా నవంబర్ 14న భాగస్వామ్య విషయాలలో, చట్టపరమైన అంశాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు హనుమంతుని అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికి కీడు జరుగుతుంది. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. కుంభరాశివారు ఈ 5 రోజుల్లో పసుపు కొంటే ఎంతో అదృష్టం వస్తుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. కుంభరాశివారు ఈ 5 రోజులు 11 తమలపాకులను పూజగదిలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో పడేయండి. అలాగే సామాజిక కార్యక్రమాలు, వినోదంలో పాల్గొనే అవకాశముంది. అయితే మీ రహస్యాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు, సహోద్యోగులతో మీ సంభాషణలలో మీరు కాస్త నిర్మోహమాటంగా ఉండవచ్చు. కుంభరాశివారు, పెళ్లైన వారు వారి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వృత్తి నిపుణులకు సహకారాలు, భాగస్వామ్యాల ద్వారా అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు మాత్రం మంచి ఫలితాల కోసం కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తద్వారా మంచి శుభవార్తలైతే వింటారు. మీరు దేనికోసమైతే ఎదురుచూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతోషమైన జీవితం ఉంటుంది. కుంభరాశివారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల ఎన్నో నష్టాలని ఎదుర్కొంటారు. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. దినచర్యలో సమతుల్యత పాటించటం ముఖ్యం. చిన్న చిన్న శారీరక శ్రమలు, సరైన ఆహారం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కుంభరాశివారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశివారు ఈ 5 రోజుల్లో 5 మంది పేదవారికి మీకు వీలైనంత డబ్బు దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. మీ సాధారణ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ సమయంలో ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. పనిలో మరియు వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి సాధారణ వ్యాయామాలు లేదా ధ్యానం మీకు సహాయపడతాయి. అలాగే మీ ప్రేమ జీవితం మరియు సంబంధాలు సానుకూలంగా, భావోద్వేగంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బంధంలో ఉన్నవారికి మీ భాగస్వామితో సాన్నిహిత్యం మరియు మద్దతు పెరుగుతాయి. చాలా కాలంగా విభేదాలు ఉన్నవారు భావోద్వేగ సయోధ్యకు అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం లేదా భాగస్వామ్యం బలంగా మారుతుంది. పెళ్లి కాని వారికి నిబద్ధతతో కూడిన ప్రతిపాదనలు లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏర్పడే కొత్త పరిచయాలు దీర్ఘకాలికంగా మారవచ్చు. ఈ వారం మీరు ప్రేమించేవారికి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వండి. సామాజిక కార్యక్రమాలు ముఖ్యంగాని మీ రహస్యాల భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కుంభరాశివారు ఈ 5 రోజులు ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికి చెప్పకండి. దానివల్ల మీపైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఊర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్-టి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలొస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. కుంభరాశిని పాలించే గ్రహం శనీశ్వరుడు. శనీశ్వరుడు శివుడికి అత్యంత ప్రియమైన భక్తులలో ఒకరు.
అందుకే కుంభరాశి వారిపై శివుడికి ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. శనిగ్రహం తరచుగా కష్టాలను, ఆలస్యాన్ని ఇస్తుంది. శివుడిని ఆరాధించడం ద్వారా శనిదోష ప్రభావం తగ్గుతుంది. శని ఇచ్చే కష్టాలు, సవాళ్లు ఎదుర్కొనే మానసిక బలం లభిస్తుంది. మీ జీవితంలో, వృత్తిలో స్థిరత్వం పెరుగుతుంది. శివుడు శాంతికి అధిపతి. శని కూడా క్రమశిక్షణ ద్వారా శాంతిని ఇస్తాడు. ఈ రెండింటి కలయిక మీకు అంతర్గత శాంతినిస్తుంది. కుంభరాశివారు సహజంగానే మేధావులు, మానవతావాదులు మరియు వినూత్న ఆలోచనలు కలవారు. శివారాధన వల్ల మీ విశ్లేషణాత్మక సామర్థ్యాలను మరియు సృజనాత్మకతను పెంచుతుంది. ఈ రాశివారు సాధారణంగా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. శివుడిని పూజించడం వలన మీ శక్తి సరైన మార్గంలో మళ్ళుతుంది. ఆత్మ సాక్షాత్కారం దిశగా అడుగులు వేస్తారు. నిర్భయత్వం మరియు అహంకారం తగ్గుతాయి. అలాగే మీరు తలపెట్టిన పనుల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. శివుడి ఆశీస్సులు మీ జీవితంలో విజయం సాధించడానికి బాగా సహాయపడతాయి. సోమవారం రోజు శివలింగానికి కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసంతో అభిషేకం చేయడం వలన మీకు విశేష ఫలితాలనిస్తుంది. ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది. కుంభరాశికి ఈ శివారాధన ఒక అదనపు బలం వంటిది. మీలోని స్వేచ్ఛాయుతమైన దాతృత్వ గుణాలను పెంచడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ వారం అనవసరమైన ప్రయాణాల కంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి లేదా చిన్నపాటి వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ఈ 5 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, వైలెట్, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 8, 6 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. అలాగే నవంబర్ 14వ తేదీ శుక్రవారం నాడు ఆర్థిక లావాదేవీలు, భాగస్వామ్యాల చర్చలు మంచి ఫలితాలు వస్తాయి. నవంబర్ 17వ తేదీ సోమవారం నాడు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం, ముఖ్యమైన సమావేశాలు జరిపించడం ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. నవంబర్ 19వ తేదీ బుధవారం రోజు సృజనాత్మక ప్రాజెక్టుల ప్రారంభం, కొత్త ఆలోచనల పంచుకోవడం ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశానికి వెళ్లేటప్పుడు బ్లూ రంగు దుస్తులు ధరించండి లేదా ఈ రంగు వస్తువును మీతో ఉంచుకోండి. ఇది మీపై విశ్వాసాన్ని పెంచి వృత్తిపరమైన స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవితంలో ఏదైనా కానీ ప్రమాద అంటే మీరు చేసినటువంటి పనిలో అవంతరాలు లేకుండా చూసుకోండి. ఇక బయటకు వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకోవడం వల్ల కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇంట్లో సౌఖ్యం, బయట సౌఖ్యం. అలాగే పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ 5 రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. మరి తెలుసుకున్నారు కదండి, ఈ రాశివారికి 5 రోజుల్లో మీరు ఎదుర్కొనేటటువంటి పరిణామాలు, అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు, చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.